హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ బ్లాగ్స్. ఈ రోజు అయితే స్టవ్ స్టాండ్స్ అయితే చూపిస్తున్నాను కదా. ఇది చూడండి, ఇది ఎంత ఘోరంగా జిడ్డుగా ఉందో. ఇది ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తాను. తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈరోజు ఎంత ఇలా ఉండడానికి దీనికి రీజన్ ఏంటి అంటే, ఫిష్ ఫ్రై చేశాను అనమాట. ఒకటి నీట్గానే ఉంది, ఇంకోటి జిడ్డు ఉంది. చూడండి, నేను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. దానికి దీనికి డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మీకు. ఇప్పుడు చూపిస్తాను టిప్. చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ దీన్ని వేడి చేసుకోవాలి. స్టాండ్ వచ్చేసి స్టవ్ వెలిగించేసుకొని స్టాండ్ని కొంచెం వేడి చేయండి లైట్గా. కొంచెం వేడి అయిన తర్వాత దీన్ని మీకు ఫాస్ట్గా చూపించడం కోసం ఫ్లేమ్ హైలో పెట్టాను. తర్వాత ఇంకా దాన్ని ఫ్లేమ్ హైలో పెట్టేసి మొత్తం వేడి చేశాను అనమాట స్టాండ్ను. రెండూ కడుగుతున్నాను, మీకు ఒకటేసారి రెండు చూపిస్తున్నాను అనమాట. ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుంది. స్టాండ్ జిడ్డుగా స్టీల్ స్టాండ్స్ ఉంటాయి కదా వాటికి అనమాట. మామూలుగా ఇనుప స్టాండ్ లాగా కూడా ఉంటాయి చూడండి, దానికి కూడా యూజ్ అవుతుంది అనమాట. దేనికైనా సరే బాగా యూజ్ అవుతుంది. టిప్ వచ్చేసి ఈ విధంగా మొత్తం బాగా వేడి చేసుకోవాలి. ఫస్ట్ వేడి చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దీనిపైన కొంచెం ఇలా పేస్ట్, మనం వాడేది ఏదైనా సరే టూత్ పేస్ట్ ఉంటుంది కదా, వైట్ కోల్గేట్ పేస్ట్ కానీ డాబర్ రెడ్ కానీ, రెండిట్లో ఏదో ఒకటి యూజ్ అవుతుంది అనమాట. ఇలా స్టవ్ కొంచెం అంటించేసి బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, బేకింగ్ పౌడర్ కానీ బేకింగ్ సోడా అంటే వంట సోడా కానీ, ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదన్నమాట. మొత్తం స్టాండ్ పైన స్ప్రెడ్ చేయాలి. మొత్తం ఇలా అంటించేసి పైన చల్లేసి వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేయండి. మీకు కడిగిన తర్వాత రిజల్ట్ కూడా చూపిస్తాను. సేమ్ ఇది కూడా అంతే అనమాట. దీన్ని కూడా వేడి చేశాను. వేడి చేసిన తర్వాత ఇలా పేస్ట్ అయితే అంటించేస్తున్నాను అనమాట. ఇలా అంటించేసి ఇలా బేకింగ్ పౌడర్ చల్లేసి తర్వాత నిమ్మరసం ఉంటుంది కదా, నిమ్మరసం అయితే పిండేసుకోవాలి. నిమ్మకాయలు మన ఇంట్లో ఎలాగో ఉంటాయి కదా, అది రసం అంతా పిండేసి ఒక పాత వాడని బ్రష్ తీసుకొని మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. మొత్తం బ్రష్తో రుద్దేసి స్టాండ్కి మొత్తం అంటించాలి. బ్యాక్ సైడ్ ఇలా ఫ్రంట్ సైడ్ రెండు వైపులు అనమాట. ఇది వచ్చేసి స్టవ్ బర్నర్స్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇలా కిందికి తీసి పెట్టి చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా మొత్తం ఇలా బ్రష్తో రుద్దేసి, నాకు ఒక చేత వీడియో ఒక చేత రుద్దడం కాబట్టి ఇబ్బంది అవుతుంది అనేసి రుద్దిన తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా రుద్దేసిన తర్వాత దీన్ని ఒక 5 లేదా 10 నిమిషాలు పక్కన వదిలేసేయండి. ఆ లోపు జిడ్డు మొత్తం బాగా వదులుతుంది అనమాట. పేస్ట్ పట్టుకుంటుంది. మనకు నిమ్మరసం ఈ వంట సోడా వేయడం వల్ల ఇది యాసిడ్ లాగా యూజ్ అవుతుంది అనమాట. చూడండి, ఒక 5 నిమిషాల తర్వాత ఆరిపోయి ఉంటుందన్నమాట. కొంచెం వాటర్ చల్లి ఇలా స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దీంతో రుద్దేసేయండి. మొత్తం బాగా పోతుందన్నమాట. జిడ్డు కానీ ఆ బ్లాక్నెస్ కానీ మస్సిలాగా ఉంటుంది కదా, అది అంతా పోతుందన్నమాట. మూలలకు ఉన్నది మొత్తము. మీకు రుద్దిన తర్వాత చూపిస్తాను చూడండి. రుద్ది మొత్తం బాగా తెల్లగా కనిపిస్తున్నాయి కదా స్టాండ్స్ వచ్చేసి. ఇవి కడిగిన తర్వాత మీకు పూర్తిగా చూపిస్తాను రిజల్ట్ అనేది. చూడండి, పాతదానికి ఇప్పటికి ఎంత తేడా ఉందో. నేను ఎప్పటికప్పుడు డైలీ కడుగుతూనే ఉంటాను అనమాట. మామూలుగా మనం అంట్లు దేంతో అయితే తోముతామో దాంతో కడుగుతూనే ఉంటాను. ఎక్కువ ఏదాకా అసలు పెట్టుకోను అనమాట. ఈరోజు ఎలా నాకు గుర్తు వచ్చింది, టిప్ తీద్దాము, పనికి వస్తుంది, చాలామంది యూజ్ అవుతుంది అనేసి. చూడండి, కడిగిన తర్వాత ఎంత నీట్గా ఉంది. అప్పటికిప్పటికి మూలలు కూడా అది నల్లగా అనేది కూడా పోతుంది అనమాట. ఎక్కువసేపు స్క్రబ్బర్తో రుద్దాము అంటే బ్యాక్ సైడ్ మొత్తం చూడండి ఆ జిడ్డు అనేది లేకుండా ఉంటుందన్నమాట. ఈ టిప్స్ ఉపయోగపడితే ఒక వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ అయితే మాత్రం. వస్తే కామెంట్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ చేయండి. చూడండి ఎంత బాగున్నాయి కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.